హే బడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. 2 వీక్స్ బ్యాక్ మేము గుంటూరు వెళ్ళాము. సో కేరళ నుంచి గుంటూరుకి వెళ్ళినప్పుడు తీసిన వీడియో అనమాట ఇది. సో ఈ వీడియోలో నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామని అనుకున్నాను. సో ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మేము కేరళలో ఉన్న విలేజ్ నేమ్ చెరుతుర్తి అని చెప్పాను కదా. సో ఈ చెరుతుర్తిలో సెంట్రల్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అలాగే ఆయుర్వేదిక్ హాస్పిటల్ 2 ఉన్నాయన్నమాట. సో ఇక్కడికి మన తెలుగు స్టేట్స్ నుంచి చాలామంది ట్రీట్మెంట్ కోసం అలాగే జాబ్ పర్పస్ కూడా వస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ కాంట్రాక్ట్ జాబ్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఎవరికైనా సరే ఆ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే, అంటే ఈ ఇన్స్టిట్యూట్ గురించి తెలుసుకోవాలనుకుంటే నాకు కమెంట్ చేయండి. నేను డెఫినెట్గా మీకు రిప్లై అయితే ఇస్తాను దాని గురించి. సో అలా వచ్చిన వాళ్ళకి ఇది యూజ్ అవుతుందని కూడా నేను చెప్తున్నాను. సో యాక్చువల్గా ఏంటంటే, మనం గుంటూరు నుంచి కేరళకి రావాలన్నా, కేరళ నుంచి గుంటూరు వెళ్ళాలన్నా శబరి ఎక్స్ప్రెస్ ఒకటే ఉండిద్ది అనమాట. అదే మామూలుగా విజయవాడ అయితే త్రిశూర్ నుంచి చాలా ట్రైన్సే ఉన్నాయి. బట్ గుంటూరుకి అయితే ఇది ఒక్క ట్రైనే. ఈవెన్ మేము కూడా గుంటూరుకి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం శబరి ఎక్స్ప్రెస్కి వెళ్తాము. అయితే ఇది ఇంతకుముందు చెరుతుర్తి ఏంటంటే విలేజ్ కదా. సో ఇక్కడికి మాత్రం ఎప్పుడు కూడా డైరెక్ట్ స్టాప్ అయితే లేదు. సో చెరుతుర్తి దగ్గరలోని షొన్నూరు జంక్షన్ ఉండిద్ది ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో. సో దానికైతే స్టాప్ ఉండేది ఇంతకుముందు. బట్ ఒక 3 ఇయర్స్ నుంచి షొన్నూరు జంక్షన్ స్టాప్ అయితే తీసేశారు. ఎందుకంటే అక్కడ ఏదో వర్క్ జరుగుతుందని అన్నారు. సో ఇప్పుడు ఎలా అంటే, చెరుతుర్తికి రావాలంటే మామూలుగా మనం చెరుతుర్తికి ఒక 14 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఒట్టపాలెం అనే ఊరు ఉండిద్ది. సో ఇంకా అక్కడ దిగి మనం ఇంకా అక్కడ నుండి డైరెక్ట్గా బస్సులో రావడం అనమాట. సో మామూలుగా అయితే ఇంతకుముందు షొన్నూరులో దిగి షొన్నూరు నుంచి చెరుతుర్తికి వచ్చేవాళ్ళం. బట్ ఇప్పుడు ఒట్టపాలెం దిగి ఇంకా డైరెక్ట్గా బస్సులో చెరుతుర్తికి వస్తున్నాం అనమాట. సో అది అండి. సో ఎవరైతే ఇంకా అలా కొత్తగా వస్తారో వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఇంకా మీకు ఏదైనా డీటెయిల్స్ దీని గురించి కావాలని అనుకుంటే నాకు కమెంట్ చేయండి. నేను డెఫినెట్గా మీకు రిప్లై అయితే ఇస్తాను. సో అది కాసి ఇంకా ఫైనల్గా అయితే గుంటూరు అయితే రీచ్ అయిపోయాం. సో గుంటూరుకి అయితే ఎర్లీ మార్నింగ్ 6:30కి అయితే వచ్చింది. అండ్ ఒట్టపాలెంలో అయితే ఆఫ్టర్నూన్ 1:30కి అనమాట ఈ ట్రైన్. సో ఓకే గాయస్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్.